నాటకోద్యమం దేనికి అవసరం? అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నాటకోద్యమం దేనికి అవసరం? నాటకరంగం ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చును. 1 ఔత్సాహిక నాటకరంగం, 2 వృత్తి నాటకరంగం. ఆంధ్రప్రదేశ్లో ఔత్సాహిక నాటకరంగం అనేక రూపాల్లో ఉంది. విద్యార్థి నాటకరంగంగా, పౌర నాటకరంగంగా, ఉద్యోగుల నాటకరంగంగా ఉంది. సరదాగా పిల్లలు పెద్దలు నాటకాలు వేసుకుంటూ ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, పౌరులు సరదాగా తమ కళలను ప్రదర్శించడానికి నాటకాలు వేస్తుంటారు. ఈ అన్ని రంగాల్లోని పోటీలు ఉన్నాయి. ఈ పోటీలు కూడా ఉత్సాహవంతులైన నటులను ప్రోత్సహించడానికే నిర్వహిస్తుంటారు. ఈ పోటీలు అనేక సంస్థలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ప్రైవేటు లేక ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. అసలు మానవ ప్రవృత్తిలోనే నటన ఉంది కాబట్టి మానవుడు నాటకాలు ఆడతాడు. కళ కోసమే అయినా, కళ ప్రజల కోసమైనా, కళ కాసు కోసమైనా, ఏది ఏమైనా కాకపోయినా నాటకాలు ఆడటం మనుషుల మానరు. నాటక రంగంలో ఉత్సాహవంతులు వస్తూనే ఉంటారు, నాటకాలు వేస్తూనే ఉంటారు. ఈ విధంగా చూస్తే నాటక రంగం చావదు, బ్రతికే ఉంటుంది. కానీ ఏ విధంగా ఉంది అన్నదే ప్రశ్న. ఆరోగ్యకరంగా ఉందా, అనారోగ్యకరంగా ఉందా? ప్రతి రంగంలో అభివృద్ధి అవసరమే. ఆశయ సాధన కోసం నిరసనలు, బందులు, ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు అవసరమే. ఉదాహరణగా ఏ రంగాల్లో ఉద్యమాలు ఏ విషయం మీద చేయవచ్చునో కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. విద్యార్థి నాటక రంగంలో డిగ్రీలు చదివిన అర్హతలు పొందిన వారిని డ్రిల్ మాస్టర్లు, డ్రాయింగ్ మాస్టర్లుగా చేర్చుకున్నట్లే విద్యాలయాల్లో చేర్చుకోవలను. అలా అయితే రంగస్థల కళలు చదివిన వారికి ఉద్యోగాలు దొరికి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే నాటక కళలో ఉత్తమ నట శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నాటక సాహిత్యాన్ని విద్యాలయాల్లోని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలి. నాటక సాహిత్యమును కూడా పాఠ్యాంశాలుగా చేర్చవలెను, విద్యార్థులకు నేర్పవలెను. నాటక సాహిత్యం ప్రచురణకు ప్రభుత్వం ఆర్థిక సహాయము చేసి ప్రోత్సహించవలెను. విద్యాలయాలు తమ సొంత రంగశాలలు నిర్మించుకోవలెను. తమ నాటక ప్రదర్శనలకే కాక రంగశాలను పరులకు అద్దెకు ఇవ్వటం ద్వారా రాబడి పొందవచ్చును. నాటకళ అభ్యసించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కోటా వలె ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు కల్పించవలెను. పౌర నాటక రంగం పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొదలగు సంస్థలు ఈ పౌర నాటక సంస్థలను ఆదరించి ప్రోత్సహించవలెను. ప్రభుత్వ కార్యాలయాల్లో అంటే ప్రచార నాటక ప్రదర్శనలకు అవకాశం కల్పించటం వంటివి చేయవలెను. పౌరులు రిహార్సల్కి పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో అవకాశం ఉన్న గదులను ఇవ్వవలెను. నాటక ప్రదర్శనలకు ఇతర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు బస్సు, రైలు ప్రయాణాలకు కన్సెషన్ ఇవ్వవలెను. లైటింగ్, మ్యూజిక్ సంబంధించిన పరికరాలు కొనుగోలులో ప్రభుత్వం కన్సెషన్ ఇవ్వవలెను. ప్రభుత్వం నటులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, లైఫ్ ఇన్సూరెన్స్లు, ఆర్థిక సహాయాలు చేయవలెను. నాటక సాహిత్యాన్ని జిల్లా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ప్రజా ప్రయోజనాల కోసం
ప్రభుత్వం నాటకశాలలు నిర్మించాలి. పౌర పౌర నాటక సంస్థలకు ఉచితంగా కానీ అతి తక్కువ అద్దెకు కానీ ఇవ్వవలెను. ప్రభుత్వం నిర్మించే కళ్యాణ మండపాలు కానీ కమ్యూనిటీ హాళ్ళు కానీ నాటక ప్రదర్శనలకు వీలుగా ఉండేటట్లు పథకం వేసి ఉభయతారకంగా ఉండేటట్లు చూడవలెను. ప్రభుత్వం పౌరుల కోసం నటశిక్షణలో వర్క్షాపులు నిర్వహించవలెను. దేవాలయ ఉత్సవ నిర్వాహకులు గ్రామ దేవతల పండగల్లో, తిరునాళ్ళలో, పరసల్లో మొదలగు పౌర నాటక ప్రదర్శనలకి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించవలెను. ఉద్యోగుల నాటకరంగం. నాటకరంగ నిపుణులను, రంగస్థల కళలో అర్హత గల వారిని ఒకరిద్దరికి ప్రతి సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించినచో అవసరమైన ఉద్యోగులకు నటశిక్షణ ఇస్తారు. ఉన్నత ప్రమాణాలతో నాటకాలు ప్రదర్శించబడతాయి. ఆయా సంస్థల్లో క్లబ్బులు నటశిక్షణలో వర్క్షాపులు నిర్వహించడం వల్ల కూడా అభిరుచి గల ఉద్యోగులు శిక్షణ పొందుతారు. సుశిక్షితులైన ఉద్యోగులు మంచి నాటక ప్రదర్శనలు ఇస్తారు. నాటక సాహిత్యాన్ని ఆయా క్లబ్బుల్లోని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ఇతర ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలకు అవకాశం ఇచ్చినప్పుడు ఉద్యోగుల నాటక బృందాలను పంపించే అవకాశాలు ఆయా సంస్థలు కల్పించవలెను. ఉద్యోగులకు టూర్లకు ఇచ్చే టీఏ మరియు డిఏలు ప్రయాణ సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించవలెను. ఆయా సంస్థలు క్రీడలను ప్రోత్సహించినట్లే నాటకాలను కూడా ప్రోత్సహించి సదుపాయాలు అన్నీ కల్పించవలెను. ఆయా సంస్థలు తమ సొంత రంగశాలలు నిర్మించుకోవలెను. తమ నాటక ప్రదర్శనలే కాక పరులకు అద్దెకు ఇవ్వటం ద్వారా రాబడి పొందవచ్చును. రంగశాలను సముచిత రీతిలో ఉద్యోగులకు అందుబాటులో ఉంచవలెను. నాటకర్తల పుస్తకావిష్కరణలకు క్లబ్ కార్యాలయాల్లో కార్యక్రమాల్లో చేర్చి ప్రోత్సహించవలెను. ఉత్తమ నాటక కళాకారులను క్లబ్ యాజమాన్యం గుర్తించి అభినందన సత్కారాలు చేసి ప్రోత్సహించవలెను. ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి కోసం ఏదో ఒక అవసరం మీద ప్రతిఘటించవచ్చును. ఆశయ సాధన కోసం ఉద్యమించవచ్చును. కానీ ఈ మూడు నాటక రంగాలు, విద్యార్థి నాటక రంగం, పౌర నాటక రంగం, ఉద్యోగుల నాటకరంగం, ఔత్సాహిక నాటక రంగంలోనే ఉన్నాయి. ఈ మూడు రంగాలు వృత్తి నాటక రంగంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి కదా. వృత్తి నాటక రంగంలో కళాకారులకు జీవనోపాధి కలుగుతుంది. రాబడితో నాటకాలలోకి కావలసిన అవసరాలన్నీ తీర్చుకోవచ్చును. ప్రస్తుతం మన ఉన్న ఔత్సాహిక నాటక రంగం ఎలాగూ ఉంది. ఔత్సాహికుల అవసరాలు కొన్నైనా ఎలాగూ తీరుస్తోంది. దాని ప్రయోజనాలు అందరికీ తెలుసు. ఏ నటుడు గొంతు చించుకొని వాటిని ఏకరువు పెట్టనక్కర్లేదు. సరదాగా వేసుకునే నాటకరంగం కోసం ఎవరు ప్రాతినిధ్యం వహించి లాయిలా వకాల్తా తెలుసుకునే ఆర్గ్యుమెంట్స్ చేయక్కర్లేదు. ఎవరు బొగిర్చినా లేకపోయినా ఔత్సాహిక నాటకంగా ఉంటుంది. అది చావదు, దానికి ముగింపు లేదు. అది అక్కర్లేదని ఏ మూర్ఖుడు అనడు. దాని ప్రయోజనం దానికి ఉంది. దాన్ని మనం ఉద్ధరించాలనుకున్నా లేకపోయినా అది ఉంటుంది. ఔత్సాహిక నాటకం ముమ్మాటికి కావాలి కూడా. దాని అవసరం తెలియని తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా బాగుండాలంటేనే పైన పేర్కొన్న ఏదో విషయం మీద ఉద్యమించవచ్చును. తద్వారా విజయం సాధించి ఆయా రంగాల్లో కొంత ప్రగతిని పొందవచ్చును. ఈనాడు మనకు ఉన్నది ఔత్సాహిక నాటరంగమే. దానికి ఉద్యమించవలసిన అవసరం లేదు. తెలుగు నాటక రంగంలో సంపూర్ణంగా ఉద్యమించాల్సిందల్లా ఒక వృత్తి నాటక రంగం గురించి మాత్రమే. ఏది ఏమైనా
ఔత్సాహిక నాటక రంగంలోంచి కళాకారులు, కళా సంస్థలు బయటకు వచ్చి వృత్తి నాటక రంగం సాధించినప్పుడే స్వయం ప్రతిపత్తి వస్తుంది. టికెట్ షోల వల్ల ఆదాయం వస్తుంది. నటీనటులకు, నాటక కళాకారులకు, సాంకేతిక వర్గానికి జీతాలు లభిస్తాయి. వృత్తి నాటక రంగంలో కళాకారులు నాటకాల్ని వృత్తిగా స్వీకరిస్తారు. ఇది వారికి జీవనోపాధి. వృత్తి నాటకరంగం దేదీప్యమానంగా వెలుగొందుతుంటే నాటక కళాకారుల బ్రతుకులు బాగుంటాయి. తెలుగు నాటకరంగం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నాటక కళ ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కలకాలం కాపాడుకోగలుగుతాం. వ్యక్తి ప్రగతిని, సమాజ ప్రగతిని సాధించగలుగుతాం. ఏ దేశంలో అయినా నాటక కళాభివృద్ధి ఆ దేశంలోని వృత్తి నాటక రంగంపై ఆధారపడి ఉంటుంది అని మన కళాకారులు గ్రహించాలి. అందుకు ఉద్యమించాలి. నాటక కళాకారులారా ఏకం కండి. వృత్తి నాటక రంగం వచ్చే వరకు అవిశ్రాంతంగా ఉద్యమించండి. పదండి ముందుకు. ప్రణాళికలు రచించండి. పథకాలు వేయండి. ప్రవేశ రూమ్ పెట్టండి. ప్రేక్షకుల ప్రోత్సాహం పొందండి. నాటక ప్రదర్శనకు ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. భావ చైతన్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సత్యాగ్రహాలు చేయండి. ఎటువంటి త్యాగానికైనా వెనుకాడకండి. ఉచిత నాటక ప్రదర్శనలు మానుకోండి. ప్రదర్శించే వారిని అడ్డుకోండి. నాటక కళాకారులు ఉద్యమం వర్ధిల్లాలి. నాటకళ అభివృద్ధి చెందాలి. నమస్తే.